ఉమెన్స్ డే స్పెషల్ పార్టీ ఉంది పుష్పలో. సరదాగా మా లేడీస్ అందరి కోసం ఒక మంచి గేమ్ ప్లాన్ చేసా. బికాస్ ఇట్ ఈస్ యోర్ డే, ఇట్స్ అవర్ డే. నువ్వు కూడా ఆడుతున్నావు ఈ గేమ్. ఇప్పటి వరకు స్టేజ్ మీద యాంకరింగ్ చేసిన చాలు. నువ్వు కూడా ఉమెన్ కాబట్టి, ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి నేను ఏదో జోక్ చేసా సైడ్ అయిపోతున్నామని. అదే సింగిల్ ఒక చేయితో ఆడొచ్చు గేమ్. అదే నేను నీకోసం ఈజీ చేయడానికి ఒక చేతితో ఆడడానికి నీకు బెలూన్ ఇస్తా. ఆ బెలూన్ కొడతా ఉండు. అది కింద టచ్ అయ్యే వరకు మల్లెపూలు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, ఆ షర్ట్లు వేసుకోవడం, మీదకి అట్లా అన్ని చేసి అయిపోద్ది. ఆల్రైట్, సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఫైమా అండ్ సత్యశ్రీ. రండి. అండ్ ఇదంతా చేయడానికి మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే మీరు కూడా స్టాప్ అయిపోవాలి. ఓకేనా? ఆల్ రైట్, సో లేడీస్ రెడీ? 3 2 1 మ్యూజిక్. సత్యశ్రీ ఏంటిది? అయ్యయ్యో, సూపర్ ఫైమా. కానీ ఫైమా స్టాప్. నువ్వు సెట్ లో కాదు, సెట్ బయట ఆడావు మొత్తం గేమ్. బట్ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. అండ్ క్లియర్ గా యు ఆర్ ద విన్నర్. నీ గిఫ్ట్ ఏంటంటే 2 మూరలు తీసుకెళ్ళి. ఆల్ రైట్, సో నెక్స్ట్ ఈ గేమ్ ముగ్గురు ఆడబోతున్నారు. బానగా రండి. రెడీ? 3 2 1 మ్యూజిక్. నామ్ బోలే తో చేస్తా, దావత్ ఉంటే పిలుస్తా, గల్లీ గల్లీ నేస్తా, హల్లా గుల్లా చేస్తా, సెకండ్ కో షాట్ అయి దిల్ ఖుషి అయ్యే పాటే, పోవద్దురా మాటే ఇది డీజే గాని పాటే, గల్లసు పట్టు చీర్సు కొట్టు, చుకుంటే పీటు పెట్టు, గిర్రా 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 మంటూ తిరగాల దునియా, దొరసాన్ని పాటే అయినా మనసు పడి డప్పే అయినా. అయిపోయింది. వామ్మో, ఇన్ని పూలు వేసుకుంటాడు తల మీద. వెల్ ట్రైడ్ అండి, వెల్ ట్రైడ్. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ రౌండ్ లో ప్రస్తుతానికి భావన గారు మీరు గెలిచారు. ఆల్ రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు ఆడడానికి ఇంకో ముగ్గురు రాబోతున్నారు. కోమరం, రిషిక అండ్ ప్రియాంక. రండి. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్. 3 2 1 మ్యూజిక్. అసలు కొమరం చూడు ఎలా ఉన్నాడు. సో ఇంద్రజ గారు, ఇది అయితే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. సో ఇప్పుడు మీరే చెప్పాలి, హూ ఇస్ ద విన్నర్? యాక్చువల్ గా షర్ట్ అయితే ఫస్ట్ రిషిక వేసేసుకున్నారు. ఆవిడ ఇంకా ఒక చేతితోనే ఉన్నప్పుడు వేసేసుకున్నారు. ఒక చిన్న ఎక్స్ట్రా పాయింట్ ఎక్కడో 1% లో షీఈస్ లీడింగ్ అని అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. ఆల్రైట్, సో నెక్స్ట్ 3 ప్లేయర్స్ వచ్చి స్వాతి, అఖిల అండ్ హరి. రండి. ఆల్రైట్, మ్యూజిక్.
పరిస్థితి ఏంటంటే ఇక్కడ వచ్చి సర్దుకోవాలా లేకపోతే ఉన్నది సర్దుకోవాలా? సో ఇంద్రజ గారు మళ్ళీ కన్ఫ్యూజన్. అన్డౌటెడ్లీ స్వాతి. వెల్ డన్ స్వాతి, క్లియర్ కట్ విన్నర్. సో విమెన్స్ డే స్పెషల్ గా ఒక చిన్న సరదాగా గేమ్ ప్లాన్ చేసాము అండ్ మీరందరూ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందులో. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంద్రజ గారు మనం అనుకుంటాం కానీ కూర్చుని చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి రవి గారు, మీ పార్టీలో మీరు స్పాన్సర్ చేసిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? బేసికలీ నువ్వు ఏమనుకుంటున్నావు ఎందుకు ఇట్లాంటివి చేయించానని? మీరు చెప్తే కదా నాకు తెలియదు కదా. ప్రపంచంలో మల్టీ టాస్కింగ్ ఎవరన్నా నంబర్ 1 గా చేయగలుగుతారు అంటే అది మహిళల తర్వాతనే. కాబట్టి ఇవన్నీ మల్టీ టాస్కింగ్ ఈజీ జుజుబి కాబట్టి ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ ఇలా ప్లాన్ చేస్తాం. అందరికి ప్రాక్టికల్ గా చూపిద్దామని. అందరికీ తెలిసిన విషయమే కానీ గుర్తు చేసాం. వెల్ ప్లేడ్ లేడీస్, లవ్లీ. All right, so once again thank you so much to all the ladies. Once again happy Women's Day.